కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. హోలీకి ముందే డియర్‌నెస్ అలవెన్స్ డిఏ మరో 5% పెరిగి 63%కి చేరే అవకాశం కనిపిస్తుంది. ద్రవ్యోల్బణం భారం మధ్య ఇది లక్షల కుటుంబాలకు ఊరట కలిగించే నిర్ణయంగా మార్చొచ్చు. అధికారిక ప్రకటన మార్చి నెలలో ముఖ్యంగా హోలీ పండుగకు ముందు రావచ్చని ఉద్యోగ సంఘాల వర్గాలు చెబుతున్నాయి. డిఏ లెక్కల అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక ఏఐసిపిఐ ఐడబ్ల్యూ ఆధారంగా నిర్ణయిస్తారు. డిసెంబర్ సూచిక 148.2 వద్ద స్థిరంగా ఉండటంతో ప్రస్తుత గణాంకాల ప్రకారం డిఏ 63%కి చేరి లెక్కలు సరిపోతున్నాయి. గత జూలైలో 54% నుంచి 58%కి పెరిగిన విషయం తెలిసింది. ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగే సవరణ ప్రక్రియలో భాగంగా జనవరి నుంచి ఈ పెంపు అమల్లోకి రావాల్సి ఉంటుంది. అలాగే అధికారిక ప్రకటన మార్చిలో వెలువడితే పెంచిన డిఏ ఏప్రిల్ జీతంతో వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు 2026 జనవరి నుంచి వర్తించే బకాయిలు కూడా ఒకేసారి జమయ్యే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగుల ఖాతాల్లో మంచి మొత్తమే చేరే అవకాశం ఉంది. ఇక 8వ కేంద్ర వేతన సంఘం ప్రక్రియ కూడా మొదలైంది. కేంద్రం ఇప్పటికే విధి విధానాలకు ఆమోదం తెలిపింది. అయితే కమిషన్ తన సిఫార్సులు ఇవ్వడానికి దాదాపు 18 నెలలు పట్టొచ్చని అంచనా. ఆ వరకు ఉద్యోగులు, పెన్షనర్లు 7వ వేతన సంఘం పరిధిలోనే కొనసాగుతారు. అందుకే ఈ డిఏ పెంపు ప్రస్తుతం తాత్కాలిక ఉపశమనంగా భావిస్తున్నారు. అలాగే ఇప్పటికే న్యూఢిల్లీలో 8వ వేతన సంఘం కార్యాలయం ప్రారంభమైంది. ఫిబ్రవరి 25న ప్రధాన ఉద్యోగ సంఘాలు సమావేశమై తమ డిమాండ్లపై చర్చించనున్నాయి. వేతన పునరుద్ధరణ, షిప్మెంట్ ఫ్యాక్టర్, కనీస వేతనం, అలవెన్స్లు, సేవా షరతులు వంటి అంశాలపై ఉమ్మడి మెమోరాండం సిద్ధం చేస్తున్నారు. ఇక అఖిల భారత ఎన్‌పీఎస్ ఉద్యోగుల సమాఖ్య దేశవ్యాప్తంగా వారం రోజులు కార్యక్రమం చేపట్టింది. సుమారు 400 జిల్లాల్లో ప్రతినిధులు పాల్గొంటూ ముఖ్యమైన డిమాండ్లను వినిపిస్తున్నారు. 8వ వేతన సంఘం 200 రోజుల్లో నివేదిక సమర్పించాలని, కేంద్ర నిబంధనలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకరీతిగా అమలు చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కేంద్ర సిబ్బందికి సమానమైన వేతన నిర్మాణం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఇప్పటికే ఎయిత్ పే కమిషన్‌కు సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో కమిషన్ విధి విధానాలు, కూర్పు, ప్రశ్నపత్రం, డేటా పోర్టల్ అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లు తమ సూచనలను, అభిప్రాయాలను నేరుగా సమర్పించే అవకాశం కూడా ఉంది.